హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే హోలీ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, మా తమ్ముడు వీళ్ళందరూ కూడా కలర్స్ తీసుకొని వచ్చారు. రావడంతో ఇంకా కలర్స్ వేసేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా పార్టిసిపేట్ చేశారు హోలీలో. ఎవ్రీ ఇయర్ ఆడతారండి, బాగా ఆడుకుంటారు ఫ్రెండ్స్ తోటి. ఇక నాకు కూడా కలర్ పూస్తూ ఉన్నారు. నేను ఇంకా ఒకరికొకరం కలర్స్ పూసుకున్నాం అనమాట, విషెస్ చెప్పుకున్నాము. ఇంకా పిల్లలు కూడా చాలా మంది గ్యాదర్ అయ్యారు, సడన్గా వచ్చారు ఒకేసారి. అందరూ కూడా మా కాలనీ పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారనమాట. అందరికీ కూడా ఈ విధంగా అసలు విషెస్ చెప్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఇలా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇంకా ఆయన ఫ్రెండ్స్ దగ్గరికి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను కూడా కలర్స్ తీసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి బయలుదేరాను అనమాట. వీడియో అయితే చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేయండి. ఫస్ట్ అయితే వానకి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇలాగ వానకి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కలర్స్ అయితే పూసేస్తూ ఉన్నాను. నాకు కూడా వానక కలర్స్ పూస్తూ ఉంది. చాలాసేపు నేను రానని చెప్పేసి నన్ను సతాయిస్తుంది అనమాట. ఒక 1 అవర్ అలాగే కూర్చున్నాను బయట. నువ్వు వస్తావా రావా ఏంటి పండగ రోజు కూడా అని. ఇంకా నా దెబ్బకి తట్టుకోలేక వచ్చిందనమాట. యాక్చువల్గా అలా అని ఏం కాదులేండి, హోలీ బాగానే ఆడతాం, మంచిగా ఇంట్రెస్ట్గానే ఆడతాం, ఎవ్రీ ఇయర్ ఆడతాము. మొత్తం ఇట్లా అయితే ఇంటింటికి వెళ్ళి ఇంకా అందరిని పిలుస్తున్నాం. నెక్స్ట్ దుర్గాక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. దుర్గాక్కని కూడా బయటకు తీసుకొచ్చి కలర్ పూస్తూ ఉన్నాము. ఇంట్లో అంతా స్ప్రెడ్ అయితే బాగుంది కదండి కలర్, అందుకని చెప్పి ఇక బయటకు తీసుకొచ్చి అందరికీ పూస్తూ ఉన్నాం అనమాట, పిలుస్తూ ఉన్నాం ఒక్కొక్కరిని. మంచిగా పార్టిసిపేట్ చేస్తారండి, ఎవ్రీ ఇయర్ ఆడతాము. ఈ ఇయర్ అనే కాదు, లాస్ట్ ఇయర్ నేను మిస్ అయ్యాను, కొంచెం నాకు వేరే వర్క్ ఉండే మిస్ అయ్యాను. అంతకుముందు ఇయర్ కూడా ఆడాను. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అందరం. ఒక ఇంచుమించు ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగానే ఒక ఫ్రెండ్లీ నేచర్లో అయితే అంతా ఉంటాం మా కాలనీలో ఉన్నటువంటి సిస్టర్స్. అంటే ఏజ్ గ్యాప్ కూడా పెద్దగా ఏముండదు, 3-4 ఇయర్స్, ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది అంతే. అందరం కూడా హ్యాపీగా సరదాగా చిల్ అవుట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. బతుకమ్మలప్పుడు కానివ్వండి, ఇట్లా హోలీ పండుగ అప్పుడు కానివ్వండి, ఏదైనా కాలనీలో ఫంక్షన్స్ అయినా కానివ్వండి, ఏ అకేషన్ అయినా సరే అందరం కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం అనమాట. జనరల్గా నార్మల్ డేస్లో ఇంట్లోనే ఉంటూ మన పనులతోటి మనం బిజీగా ఉంటాం. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఇలా కలవడం అనేది బాగా అనిపిస్తూ ఉంటుంది. సేమ్ టు యూ. అయిపోయి అంతే, కొత్త టాప్ గాయ లేడీస్ ఒక సైడు, పిల్లలు ఒక సైడు, పెద్దవాళ్ళు ఒక సైడు, జెంట్స్ ఒక సైడు, అంతా ఇలా అయితే ఉండింది. నిన్నైతే ఫుల్ సందడి హడావిడి మామూలుగా లేకుండా. ఇక చూస్తున్నారు కదా, మేము ఇక్కడ సైడ్ నుంచి లేడీస్ అందరం ఆడుతున్నాం, అటు సైడ్ నుంచి ఇంకా జెంట్స్ అందరు వచ్చేసారు. ఇంకంటే మా అన్నయ్య వాళ్ళు, ఇంకా అందరూ మా హస్బెండ్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళు ఒక సైడ్ ఆడుతున్నారు, మేము ఒక సైడ్ ఆడుతున్నాము. ఇంకా పిల్లలా కలిసిపోయామన్నమాట. ఇంకా నిన్నైతే ఫుల్ మామూలు ఎంజాయ్ అయితే చేయలేదు. చూస్తున్నారు కదండి, నాకైతే నవ్వు వస్తుంది వీడియోస్ అనేది చూసుకుంటుంటే. యాక్చువల్గా చూడండి, ఇక జెంట్స్ బ్యాచ్ అయితే మొత్తం కదిలింది అనమాట. ఎవరి గోల వాళ్ళదేనండి, ఇలా అయితే ఉంది.
వాళ్ళ స్నేహితుడు జ్వరం వచ్చిందంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి ఇంటింటికి వెళ్ళడం, ఇంకా బయటికి పిలవడము, కలర్స్ రుద్దడం, ఇదే సరిపోయింది మాకు. ఇంకా వానక్క అయితే మామూలుగా అల్లరి చేయట్లేదు. మా బ్యాచ్లో లౌడ్ స్పీకర్ అంటే వానక్క అసలు చాలా బాగా మాట్లాడుతుంది, స్పీడ్గా మాట్లాడుతుంది, దేనికైనా భయపడదు, డేర్ అండ్ డాషింగ్ ఉంటుంది. ఒక్కొక్కరు బయటికి వస్తూ ఉన్నారనమాట. ఇంకా హోలీ ఆడడం స్టార్ట్ చేసాము. ఈ విధంగా కలర్స్ అయితే ఇంకా పూసుకున్నంతసేపు పూసుకున్నాము. ఇంకా ఆడి కొద్దిసేపు అలసిపోయిన తర్వాత గుడ్లు కూడా కొట్టుకున్నారు. నేనైతే గుడ్లు అయితే తీసుకురాలేదులేండి, ఈసారి గుడ్లు కొట్టడానికి అంత కొట్టించుకోలేదు. కలర్స్తో ఆడడం అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ తోటి ఆడడం స్టార్ట్ చేసామన్నమాట. ఈ విధంగా ఫుల్ ఫన్నీగా ఉండే. ఇంకా ఈవినింగ్ వచ్చే వరకల్లా డిన్నర్ ప్లాన్ చేసుకున్నామండి. ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీస్ అనుకున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలాగ ఈవినింగ్ టైం డిన్నర్ ప్లాన్ చేసుకొని అందరం ఒకే చోట తిందాం అనుకున్నాము. ఇంకా మేమే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట వంటలు. చికెన్, బగారా, రైతా, పచ్చిపులుసు, ఈ ఐటమ్స్ అయితే చేసుకొని సింపుల్గా డిన్నర్ అయితే చేసామన్నమాట. ఎక్కడ చేసామంటే ఒకరింట్లోనే చేసుకున్నామంటే, ఇప్పుడు 5 మెంబర్స్ కలిసి ఒకే ప్లేస్లో చేద్దామంటే ఇంకా ధనలక్ష్మి అక్క అని ఉంటారు, నేను చూపిస్తానులేండి. ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో కూడా ఇంత ఓల్డ్ వీడియోలో చూపించాను, చాలా రోజులు అయింది. అయితే వాళ్ళ ఇంట్లో అయితే చేసామన్నమాట. కట్టెల పొయ్యి పెట్టేసుకొని చక్కగా చేసామండి. అసలు వంటలు చేసినట్టే అనిపించలేదు, తలా ఒక పని షేర్ చేసుకుంటూ చేసాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. చూపిస్తాను చూడండి. దుర్గక్క ధనలక్ష్మి అక్క వెనకాల మాట్లాడుతుంది, కిందికి వెళ్ళింది ఏదో పని ఉందని. పక్కన కవితక్క, రామాదేవక్క కింద బ్లూ శారీ కట్టుకున్న ఆవిడ నవ్వుతుంది. పైన కూర్చున్న అమ్మాయి సుశీల, ఇంకా అందరం కూడా తలా ఒక పని షేర్ చేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ ధనలక్ష్మి అక్క అన్నాను కదండి, రైస్ తీస్తుంది చూడండి, కర్రీ తీస్తుంది, ఇట్లా వంగి కర్రీ తీస్తుంది కదా ఆవిడనమాట. వాళ్ళ ఇల్లు అనమాట ఇది. పైన ఫ్లోర్ ఖాళీ ఉంది, కింద కట్టుకున్నారు, కానీ పైన 2 ఫ్లోర్స్ వేశారనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఖాళీ ఉందనమాట. ఖాళీ ఉంది, ఇక్కడ చేసుకుందాము బాగుంటుందని తనే అన్నారనమాట. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ చేసాము వంటలు అయితే. టేస్ట్ కూడా బాగా వచ్చిందండి. ఇలాగ అనుకొని చేసుకుంటే బాగుంటుంది కదా అప్పుడప్పుడు. పిల్లలు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారనమాట. చక్కగా డ్యాన్సులు కూడా వేసాము, చూపిస్తానులేండి. ఇక వాళ్ళకు వడ్డించుకుంటూ మధ్య మధ్యలో మేము జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ మార్నింగ్ నుంచి ఎలా టైం స్పెండ్ చేసాము ఏంటి ఈ విశేషాలన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాము. ఇంకా రమాదేవకి అయితే ఆనియన్స్ కట్ చేస్తుంది, సరిపోలేదు, ఆల్రెడీ కట్ చేసాం కానీ మళ్ళీ అవి అయిపోయినాయి, మళ్ళీ కట్ చేస్తుంది. ఇంకా ఇదొకటి మాట్లాడుకుంటూ సరదాగా ఉంటున్నాం అనమాట. ఇంకా దుర్గక్క విషయానికి వచ్చేస్తే కూల్ డ్రింక్స్ పోస్తుంది. వానక్క మిస్ అయిందండి. వానక్కని రమ్మన్నాం కానీ యాక్చువల్గా తనకి కుదరలేదనమాట, అందుకని తను రాలేదు. తను ఒక్కటే మిస్ అయింది. కొంచెం అదొకటి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. తను కూడా వచ్చినట్టే బాగుండు అనుకున్నాను, కానీ ఇంకా తనకి కుదరదని చెప్పేసే వరకల్లా ఇంకా డ్రాప్ అయిందనమాట. ఇక్కడ ధనలక్ష్మకి అయితే వడ్డిస్తుంది పిల్లలకి. ఇంకా వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా పెట్టామన్నమాట. ఫస్ట్ బాయ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గర్ల్స్ తర్వాత ఇంకా మేము లేడీస్ జెంట్స్ ఇట్లా బ్యాచ్ వైజ్గా తినాలని చెప్పేసి అనుకొని బ్యాచెస్ వైజ్గా పెట్టుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ సర్వ్ చేస్తుంది, వడ్డిస్తుంది ధనలక్ష్మక్క. చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి, బాగా మాట్లాడుతుంది. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయితే ఇప్పటిది కాదు, చాలా ఇయర్స్ నుంచి మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఎలా అంటే ఓన్ సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం, ఇప్పటికీ ఉన్నాం. కాకపోతే ఎక్కువగా కలవడం అనేది తగ్గిపోయిందనమాట. ఎందుకంటే పిల్లలు పెద్దగా అవడం, ఎవరి బాధ్యతలు వాళ్ళు, ఒకే కాలనీలో ఉన్నా కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదండి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. అస్తమానం రోజు వెళ్ళి కలవడానికి అయితే కుదరదు. అట్లా ఎప్పుడన్నా ఇలా అకేషన్స్ వచ్చినప్పుడు, ఏదైనా పండగలప్పుడు కానివ్వండి, ఇలాంటి స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం కలవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఇద్దరం అంతే. ఇంకా వానక్కైతే ఇంకా మా గల్లీలోనే ఉంటుంది కాబట్టి 24 hours ఇంకెక్కువగా నాకు వానక్కతోటి బాండింగ్ ఉంటుంది.
ఈ విధంగా అయితే పిల్లలకి అడిగినవన్నీ వడ్డిస్తూ ఉన్నాము. ఇక్కడ నా శారీ అంతా మచ్చలు ఉంది ఏంటి అని ఎవరైనా అనుకోవచ్చు. ఆయిల్ అంటిందండి, నేను చూసుకోలేదు అక్కడ వంటలు చేసేటప్పుడు. ఇంకా అందరం తలా ఒక పని చేసాం, నేను ఒక్కదాన్ని ఏం చేయలేదులేండి. అందరం కలిసి తలా ఒక పని అయితే షేర్ చేసుకున్నాము. ఈ విధంగా అయితే వడ్డించుకుంటూ ఉన్నాం అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటే అందులో ఉండే హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. లైఫ్ అనేది బోరింగ్గా లేకుండా కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే కొన్ని డ్యాన్స్లు ఇలా వేశారు, పిల్లలు వేశారు, మేము కొన్ని డ్యాన్సులు వేసుకున్నాము. సరదాగా మంచి టైంని అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా డిన్నర్ చేసేస్తున్నాము. లేట్ అయిపోయింది యాక్చువల్గా. ఇంకా అదొకటి మాట్లాడుకుంటూ సరదాగా అందరం కూడా ఇలా కూర్చొని ఒకే దగ్గర కూర్చొని ఒకేసారి తింటూ ఉన్నామన్నమాట. మంచి టైంని అయితే స్పెండ్ చేశాననే చెప్పొచ్చండి. లేట్ నైట్ అయిపోయింది బాగా, కానీ ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇలాగా అప్పుడప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అకేషన్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని మనం హ్యాపీ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైం అలాగా హ్యాపీ సిచ్యువేషన్స్ కోసమే చూస్తూ ఉంటాను, పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను కూడా. ఇంకా ఈవినింగ్ అంటున్నాను, సారీ, లేట్ నైట్ అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది. ఇంటికి వచ్చే వరకల్లా 12 దాటిందండి. ఫేస్ అయితే ఇలా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం సెలబ్రేషన్స్లోనే ఉన్నాను కదా. టైం చూస్తున్నాను చూడండి, టైం అయితే ఇంత అవుతుంది, మిడ్ నైట్ 12:25 అయిందండి. ఇలా అయితే హోలీ పండుగ రోజున మా డే అయితే గడిచిందనమాట. అందరం కూడా ఈ విధంగా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము, మంచి పార్టిసిపేట్ చేసి ఇంకెవరిలాగా వాళ్ళం రిటర్న్ అయిపోయామన్నమాట. కొన్ని ఫొటోస్ అయితే మీతో సరదాగా షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ కూడా మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా చేసుకునే అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాలి అందరికీ అని కోరుకుంటున్నాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.